వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. మా చిన్నోడి కోసం మేము ఫోటోషూట్ అయితే తీయించడానికైతే అందరం రెడీ అవుతున్నాము. మా వాడైతే పనుకొని ఇప్పుడే లేచాడు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక నిద్ర వస్తుందని చెప్పి మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి వాడిని రెడీ చేసి పడుకోబెట్టేసాము. మంచి నిద్రపోయి లేచాడు. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము. ముందుగా ప్లానింగ్స్ చేసుకుంటే ఏవి అవ్వవు ఎప్పుడు మాకైతే, కానీ ఇప్పుడు కూడా అదే జరిగింది. అందరం కలిసి వెళ్ళి ఫోటోషూట్ అయితే చేయించాలనుకున్నాము, కానీ అలా అయితే కుదరలేదు. నేను, మా చిన్నోడు, మా బిట్టు, మా లక్కీ, మా హస్బెండ్, మేము 5 మంది అయితే కలిసి అయితే వెళ్తున్నాము. ఫొటోస్ ఎలా వచ్చాయనేది ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే పెద్ద పెద్ద ఫోటో స్టూడియోస్కు దింపినా కూడా ఇంత బాగా రావేమో అని అనిపించింది నాకైతే. ఫైనల్గా ఫొటోస్ చూశాక ఫస్ట్ అయితే అన్నీ తీపిద్దామని డిసైడ్ అయిపోయి వచ్చేసాము. కానీ మా వాడికి అంటే మాకు సపోర్ట్ చేస్తాడో లేదో, పిల్లలు చిరాకు పెడతారు కదా అలా అని ఆలోచించాము. కానీ నేనైతే ఒక 5 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఆ 5 కూడా మీరు చూడండి, లాస్ట్లో ఎలా వచ్చాయనేది నాకు చెప్పండి. మేమైతే సెలెక్ట్ చేసుకున్నవి అన్న సెట్ చేస్తున్నాడు. ఆలోపు వీళ్ళొక మొత్తం అటు ఇటు సర్దేస్తున్నారు. కానీ ఆ స్టూడియో అన్న అయితే చాలా ఓపిక ఎక్కువ ఉంది. అన్నకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు మాకు. అంటే హడావిడి చేయకుండా నిదానంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబుని కూడా చాలా బాగా మంచిగా ఫొటోస్ అయితే తీశాడు. కానీ ఇక్కడ చాలా రీజనబుల్గా అయితే ఉంది. ఇప్పుడున్న ఫోటోషూట్తో పోల్చుకుంటే ఆ ప్రైస్ తోటి నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఫోటోషూటు, ప్రతి దానికి ఫోటోషూట్ అనేది ఉంది. కానీ నేను మా పెద్దోడికైతే చేయించలేకపోయాను. అప్పుడు ఇలాంటివి లేవు కూడా. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు చేయిస్తున్నారు. కానీ ఇలా చేయించుకోవడం వల్ల మనకి ఆ ఫొటోస్ చూసుకొని చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. మా వాడికి ఆర్మీది కూడా చేయించాము. ఎక్కువ ఇప్పుడు కదా, చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మా చిన్నోడు చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. కానీ పిల్లల్ని ఇలా ఫోటో తీపియడం చాలా కష్టము. ఒక్క చోట కూర్చోడు. మా చిన్నోడు చూడండి ఎలా అరుస్తున్నాడో. వాడిని ఫొటోస్ తీసేటప్పుడు నవ్వించడానికి మేము అంతా ఇంత కష్టపడలేము. చాలా టైం పట్టింది. కానీ ఫొటోస్ మాత్రం లాస్ట్కి వచ్చలేక ఆ కష్టం అంతా ఏమనిపించలేదు మాకు. చాలా బాగా వచ్చినాయి ఆ ఫొటోస్ అయితే. మీరు కూడా చూస్తారు కదా లాస్ట్లో. ఇక్కడ ఫోటో స్టూడియో గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ తీయించుకోవడానికి ఎల్బీ నగర్ నుంచి కూడా వస్తున్నారు. చాలా చాలా దూరం ప్లేస్ నుంచి కూడా వస్తున్నారు. చూడ్డానికి చిన్నగా ఉంది కదా అని అనుకోకండి, చాలా పెద్ద పెద్ద వాటికి కూడా చేస్తారు ఈ అన్న వాళ్ళు. ఫోటోషూట్ అంతా అయిపోయినాక బయటకైతే మేము వచ్చి వెయిట్ చేస్తున్నాం. బయట అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ కూడా మేము ఒక 2-3 ఫొటోస్ అయితే తీయించుకున్నాము. బయట చాలా బాగుంది కదా, అందుకని. ఇప్పుడు వీడు వేసుకున్నాడు కదా, ఈ డ్రెస్తో లాస్ట్ ఫోటోషూట్ అయితే అయ్యింది. అందుకే ఆ డ్రెస్ మీద ఉన్నాడు. మేము నెక్స్ట్ డేనే మాకు వాడికి పుట్టెంటుకలు కూడా తీయించడానికి అయితే వెళ్తున్నాము. అందుకనే ఇలా సెట్ అయిపోయింది మాకు మంచిగా ఫోటోషూట్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడికి ఫొటోస్ అయితే కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో పెడతాను కదా, ఒకసారి అయితే మీరు చూసేసేయండి. ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ చేయండి, చూసేయండి.